దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తము మనుషుల పట్ల ఏమై ఉన్నదో ఎవరికీ తెలియదు. అది జరిగిపోయిన తర్వాత మనం చాలాసార్లు చెప్తాం, అది దేవుడి చిత్తమై ఉంటుందండి. అది కష్టం వచ్చినా తర్వాత అది ప్రయోజనకరమైనా సరే ఏం చెప్తాం మనం? తర్వాత దేవుడి చిత్తమైంది, అందుకే అలా జరిగిందండి అంటూ ఉంటాం. అయితే దేవుడి చిత్తము అనేది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పేస్తూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తము అంటూ ఉన్నాడు. ఏంటంటూ ఉన్నాడంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అదే దేవుడి చిత్తం. దేవుని యొక్క చిత్తము, దేవుడు ఏదైతే మీ జీవితాల్లో జరగాలి అనుకుంటున్నాడంటే, ప్రతి విషయములో కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎలాంటి విషయంలో చెల్లిస్తాం మనం దేవునికి కృతజ్ఞత అంటే, ఇప్పుడు నిల్చున్న వారందరూ కూడా ఎప్పుడు చెప్పారు? ప్రమాదము అంచుల వరకు వెళ్ళి అది దాటిపోయిన తర్వాత, ఎదుగో దేవుడు నన్ను ఉంచాడు, నా మరణము నుంచి దేవుడు నన్ను తప్పించాడు, మా అన్నయ్యని తప్పించాడు, నన్ను తప్పించాడని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. మరి ఏ విషయాలు చెప్తూ ఉన్నాడు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని? మీ జీవితంలో జరిగిన అన్ని విషయాలలో కూడా మీరు దేవునికి కృతజ్ఞులై ఉండాలి. అయితే మనం ఒకలాగే ఉంటాం, రెండో విధంగా ఉండం. ఎలా ఉంటాం? మేలు కలిగినప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోయి దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, అంత మేలు చేశాడని చెప్తాం. మరి బాధ కలిగినప్పుడు దేవుడు అప్పుడు కూడా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దగ్గర, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, మీరు నాకు విడిపించగలిగిన సమర్థుడు, అందుని బట్టి వందనాలు అని దేవునికి చెప్పాలంట. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. 3 తిమోతి 1-2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని మనుష్యులు. కృతజ్ఞత లేని మనుష్యులు, కృతజ్ఞత లేని మనుష్యులు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు కృతజ్ఞత కలిగి ఉండని చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆ మనుషుల యొక్క జీవితాన్ని చదివినటువంటి దేవుడు గనుక, మనుషులు ఎలా ఉన్నారయ్యా అంటే, వారు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మేలును పొందుకొని, దేవుని దగ్గర నుంచి ఉపకారాలు పొందుకొని, దేవుని దగ్గర నుంచి మంచిని పొందుకొని, దేవునికి ఒట్టి చేతులు చూపించేటువంటి మనుషులు, దేవుని దగ్గర మోగపోయి నోరు మూసుకునేటువంటి మనుషులు, తన సాక్ష్యాన్ని కూడా దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, ఈ మేలు చేస్తున్నాడు, ఈ మేలు చేయబోతున్నాడు అని చెప్పలేనటువంటి నోర్లు కలిగినటువంటి మనుషులైనటువంటి వారు ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంటుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 16 వచనాలు చదివినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక గ్రామానికి వెళ్తూ ఉంటుండగా ఆ గ్రామంలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. అయితే ఆ కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా పడి దూరముగా ఉండి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలేస్తూ ఉంటారు. కేకలేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారిని చూసి వారి మీద జాలిపడి, ఇదిగో మీరు శుద్ధుల కండి పొండి. ఏమన్నాడు?
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంజెక్షన్ వేసుకోండి, ఆ మెడిసిన్ వాడు నేను చెప్పలా. ఏమన్నాడంటే కుష్ఠ రోగముతో వచ్చినటువంటి 10 మందితో ఒకటే మాట చెప్పాడు, ఇదిగో మీరు బాగుపడతారు వెళ్ళండి అన్నాడు. అంతే. అనగానే ఆ 10 మంది ఒళ్ళంతా కూడా కుష్ఠ రోగంతో బాధపడుతూ 10 మంది వెళ్ళిపోయారు. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళిపోయినటువంటి వారిలో వారి శరీరాలు చూసుకున్నారు. చూసుకోగానే ఒకడు తన శరీరం అంతా బాగుపడడం చూశాడు. మిగిలిన 9 మంది కూడా చూసుకున్నారు. చూసుకొని ఆ 9 మంది ఏం చేశారంటే వారి మట్టుకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఒక్కడు మాత్రం తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా, మీరు చెప్పిన మాట ప్రకారంగా నా కుష్ఠ రోగము నా కుష్ఠ రోగానికి మందు లేదు. నా కుష్ఠ రోగం వల్ల నా ఊరిలో నుంచి నేను వెలివేయబడ్డాను, నా కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను. అలాంటిది మీరు చెప్పిన ఒక్క మాటను బట్టి నా కుష్ఠ రోగము బాగుపడిందయ్యా అని యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పాడంట. చెప్పగానే యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు 10 మంది వెళ్ళారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, 10 మందిలో మిగిలిన 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి అని అడిగాడు. ఎందుకు అడిగాడు తెలుసా? మిగిలిన 9 మంది కృతజ్ఞత లేని మనుష్యులు. ఒక మాటే కదా చెప్పారు, ప్రభువా మీ మాటను బట్టి మేము బాగుపడ్డామయ్యా అని చెప్పమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలులకు బదులుగా ఆయన ఏ మేలు చేశాడో పిల్లలు ఎలాగైతే నిలబడి చెప్పారో అలాగున దేవుని సన్నిధిలో సంఘం ఎదుట చెప్పమంటే ఉన్నాడు. నీకు వీలైతే ఒక స్పీడ్ పంచి, ఇదిగో దేవుడు నా జీవితంలో మేలు చేశాడని అందరూ నోట్లు తీర్పరచు. ఆ యొక్క కుష్ఠరోగములతో బాధపడినటువంటి మిగిలిన 9 మంది ఎలాంటి వారయ్యా అంటే కొంచెము కూడా కృతజ్ఞత లేనటువంటి మనుషులు. ఏ వ్యక్తి ద్వారా అయితే బాగుపడ్డాడో, ఏ వ్యక్తి మాటను బట్టి అయితే 9 మంది బాగుపడ్డారో ఆ మాటను మర్చిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా బ్రతికారు తప్ప యేసుక్రీస్తుని మర్చిపోయారు. ఎవరి వల్ల మేము మేలు పొందాము అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు దేవుడు అందుకే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని మనుషులుగా ఎవ్వరూ కూడా ఉండకూడదు. నీ కష్టకాలంలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు సంతోషం వచ్చినప్పుడు కూడా నీవు కృతజ్ఞుడవై నీవు దేవుని దగ్గర గడపాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేవికాండం 7వ అధ్యాయము 11, 12 వచనాలు. లేవికాండం 7వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చి విధి ఏదనగా వాడు కృతజ్ఞత అర్పణముగా దానిని అర్పించినప్పుడు, చూడండి మనము ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనే మాటను కానీ మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణకి ఎవరి దగ్గర ఏదైనా ఒకటి తీసుకుని ఒక వస్తువును తీసుకున్నాం, దానివల్ల మనం ప్రయోజనం పొంది ఆ మనిషిని పట్టించుకోలేదు. అయితే అలా పట్టించుకోలేనటువంటి మనుషుల్ని పక్కన పెడదాం. ఏ వ్యక్తి అయితే సహాయం చేశాడో ఆ సహాయం చేసే వ్యక్తి మనసులో ఏముంటుంది? నా వలన ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి వచ్చి మరలా నా వలన మేలుడు పొందాడు, మరలా ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి దీనివల్ల నేను మేలు పొందాను అని చెప్పలేదేవాడు అని అనుకుంటాడు కూడా. ఉదాహరణకు మీరు అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి 1,00,000 రూపాయలు ఇచ్చారు. వారు 1,00,000 బట్టి వారు అప్పు తీర్చబడి గొప్ప ప్రయోజకులు అయ్యారు. అయిన తర్వాత వారు ఎప్పుడు కూడా నీ గుమ్మము తొక్కకుండా నీతో మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి. నీవు వారికి ఇచ్చి సహాయం చేసినటువంటి ఆ వ్యక్తి మనసులో ఎలా ఉంటుంది? ఉంటుందో ఉండదు, ఏదో ఒక చిన్న భావం ఉంటుంది. నా వలన ఎంత మేలు పొందు కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటారా? ఖచ్చితంగా అంటారు. మరి ఇక్కడ కూడా చూడండి, దేవుడు కూడా కృతజ్ఞుడై ఉండమని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఏమనుకుంటున్నాడో చూడండి. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలి
బలిని కూర్చిన విధి ఏదనగా, దేని గురించి అంటున్నాడు? సమాధానము. అంటే అర్థం ఏంటి? నీకు నాకు గొడవ అయిందనుకోండి, నువ్వు మాట్లాడుకోవటం లేదు అంటే మన ఇద్దరి మధ్య సమాధానము లేదు అని అర్థం. మన ఇద్దరు మాట్లాడుకోవటంలా సమాధానం లేదు. దేవుడు అలా ఉండమంటున్నాడా? అలా ఉండమంటం లేదు. నిన్ను కొట్టినటువంటి వారిని కూడా, నిన్ను తిట్టినటువంటి వారిని కూడా ఏం చేయమంటున్నాడు? వారితో సమాధానంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వంటే ఇష్టం లేనటువంటి మనుషులతో కూడా నువ్వు ప్రేమగానే ఉండాలి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, సమాధాన బలిని కూర్చిన విధి అని చెప్తూ కింద రాస్తూ ఉన్నాడు. ఏమిటా విధి అంటే, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు. అసలు సమాధానానికి కృతజ్ఞతకు సంబంధం ఏమైనా ఉందంటే ఉంది. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలు మేలులు పొందుకున్నారు. ఎలాంటి మేలులు అంటే, వారు శ్రమలో ఉన్నప్పుడు, అయ్యా మాకు ఆకలేస్తుంది అయ్యా అంటే ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి ఇచ్చారు. అయ్యా మాకు దాహం వేస్తుంది అయ్యా అని యేసుక్రీస్తు వారిని అడిగితే బండను చీల్చి అందులో నుంచి దేవుడు వాళ్ళకి నీళ్ళనిచ్చాడు. వారి శత్రువులు వీరిని తరుగుతూ ఉన్నప్పుడు, మీ పక్షంగా నేను ఉండి వారిని తరుగుతాను, మీకు విజయాన్ని చేకూరుతాను అని వారి పక్షంగా దేవుడు విజయాన్ని చేకూర్చాడు. అన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. మానేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో సమాధాన బలిని కూర్చిన విధి ఏదనగా అంటే, నీవు నాతో సమాధాన పడాలి. అర్థమవుతుందా? ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సమాధాన పడాలి, నీవు దేవునితో సమాధాన పడాలి. ఎక్కడైతే దేవుని యొక్క మేలులను ఉపకారాలను పొందుకొని నువ్వు తప్పిపోయావో, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదో, వాటిని బట్టి నువ్వు దేవునితో సమాధాన పడాలంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ మీద దేవునికి ఏముంది? ఒక కోపాన్ని కలిగించావు, ఒక ద్వేషాన్ని పుట్టించావు, ఒక అసూయని నీవే పుట్టించావు. ఎందుకని? నీకు ఆకలి అన్నప్పుడు ఆహారం పెట్టినటువంటి ఆయన్ని మర్చిపోయావు కాబట్టి, నీకు దాహం అన్నప్పుడు నీళ్ళిచ్చినటువంటి ఆయన్ని మర్చిపోయావు కాబట్టి, నీకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నా బతుకేంట్రా బాబు అని ఏడుస్తూ ఉన్నప్పుడు నీ బ్రతుకును మార్చినటువంటి ఆ దేవుణ్ణి నీవు మర్చిపోయావు కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? సమాధాన బలి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దాని విషయం నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించమంటే ఉన్నాడు. పిల్లలు ఎంత చక్కగా చెప్పారు, ధైర్యంగా, చాలా స్పష్టంగా. నీవు కృతజ్ఞత దేవునికి చెల్లించడం లేదు అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీవు నాతో సమాధాన పడు అంటూ ఉన్నాడు. సమాధాన పడకపోతే ఏమవుతుంది? దేవునికి నీవు శత్రువు అవుతావు. ఏం లేదు, ఎక్కడో తప్పు చేస్తే దేవునికి శత్రువు అవసరం పని లేదు. నీవు దేవుడి దగ్గర నుంచి ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే పొందుకుంటున్నావో, ఆ పొందుకున్న దానికి బదులుగా దేవునికి థ్యాంక్స్ అనే మాట చెప్పని కారణంగా దేవుడు ఏమడుగుతున్నాడు? అయ్యా కృతజ్ఞత చెల్లించు అంటూ ఉన్నాడు దేవుడు. కృతజ్ఞత చెల్లించు. నిన్ను మరణ ఛాయలు ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తలేదా? నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తలేదా? నీకు తిండి లేకున్నప్పుడు, ఉద్యోగం లేకున్నప్పుడు మంచి ఉద్యోగాన్ని నీకు ఇవ్వలేదా? నీ కడుపు నిండా నీ బిడ్డలను నిన్ను పోషించడం లేదా? మరి ఇన్ని చేస్తూ ఉన్నాడు కదా. ఇన్ని కూడా ఆయనను అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకుంటూ ఉన్నావు కదా. మరి పొందుకున్న తర్వాత దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించడం లేదు? ఆ చెల్లించిన కారణంగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాతో సమాధాన పడాలి, నువ్వు నాతో సమాధాన పడాలి. సమాధాన పడకపోతే ఏమవుతుంది? దేవుడే నీకు శత్రువు అయితే నీ పక్షంగా ఎవరు నిలబడతారు? ఉంటారు ఎవరైనా నీ పక్షంగా? నీకెందుకు నేను ఉంటాను రా అనేవాళ్ళు ఎవరైనా రాగలరా? ఎవరు రాలేరు. అనుకుంటున్నావేమో ఇప్పుడు పొందుకున్నవి, ఇప్పుడు అనుభవిస్తున్నవి, ఇప్పుడు నాకున్నవి అన్నీ కూడా నా స్వశక్తి ద్వారా, నా బలము ద్వారా, నా జ్ఞానము ద్వారా, నా చదువు ద్వారా నేను సంపాదించేసుకున్నాను అనుకుంటున్నావేమో. అది చాలా తప్పు. నువ్వు ఏదేదైతే అడిగి తీసుకుంటూ ఉన్నావో, ఏదేదైతే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావో, అదంతా కూడా ఆయన నీకు ఇవ్వకుండా నీ జీవితంలో అది రాలేదు. నీవు పొందుకుంటున్నటువంటి దానికి బదులుగా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎందుకు మర్చిపోతున్నావు? ఆయనకి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నావు? దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పడానికి ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? చేయలేదా నీకు దేవుడు?
ఎవరు చెప్పగలరు అలాగే దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అని? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోడానికి, నీ ఇంటి దగ్గర నుంచి ఇంతవరకు కూడా నడిచి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినడానికి ఆ శక్తిని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అదే ఆయన నువ్వు మందిరానికి రావద్దు అని మధ్యలో ఎక్కడైనా ఆటంకపరిచాడు అనుకోండి, నువ్వు రాగలవా? రాలేవు. మరి ఇన్ని కలిగి ఉన్నా సరే అవేవి కూడా దేవుడు చేసిన మేలులు కావు అన్నట్లుగా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? దేవుడు చేసిన మేలులే, దేవుడు చేసిన ఉపకారములే, దానికి మనం కృతజ్ఞులమై మనం ఉండాలి. కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 16వ అధ్యాయము 8వ వచనములో, త్వరగా సిద్ధమా, సమయం అవుతుంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఎందు గురించి అంటున్నాడు తెలుసా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఎందుకు అంటున్నాడంటే పై మాటలో ఉంటుంది చూడండి, మొదటి వచనంలో, ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుమన దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. చాలు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడంటే, దేవుని మందసము అనేది ఒకటి ఉంది. యెహోవా యొక్క నిబంధన మందసము. ఆ మందసాన్ని దావీదు యొక్క వంశములో ఉన్నటువంటి వారు దావీదు యొక్క ఆ రాజగృహము దగ్గరికి తీసుకురావడానికి సిద్ధపడ్డారు, తీసుకొచ్చేశారు. అయితే దేవుని మందసాన్ని ఆ దావీదు యొక్క ఆ గృహము దగ్గరికి తీసుకొస్తే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? అవును కదా. దేవుని మందసాన్ని తీసుకొచ్చారు, యెహోవాను స్తుతించండి అంటూ ఉన్నాడు దావీదు. ఎందుకు స్తుతించాలయ్యా అంటే, ఆ దేవుని మందసము ఆ దావీదు పురములోనికి రాకముందు ఏమైందో మనం తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు పురానికి రాకముందు ఆ దేవుని మందసం ఏమైంది? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, తర్వాత దావీదు ఇశ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలుదేరి యెహూదాలో నుండి ప్రయాణమాయెను. 3వ వచనం, వారు దేవుని మందసమును కొత్త బండి ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని వచ్చెను. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను నామము తన దేవుని మందసము. అంటే దేవుని మందసము అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, యెహోవా అనేటువంటి నామము. అంటే దేవాది దేవుడే ఆ దేవుని మందసములో నివసించేవాడు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? మహాకాశములో ఉంటాడు. ఆ పైన ఎన్ని ఆకాశాలు అయితే ఉన్నాయో అన్ని ఆకాశాల కంటే పైన ఉంటాడు. అక్కడ ఎవరు వెళ్ళలేరు, ఎవరు చూడలేరు. అలాంటి ఆయన మనుష్యులమైనటువంటి మన కొరకు ఇశ్రాయేలీయులు అనేటువంటి ఆ ప్రజల మధ్యలోనికి దేవుని మందసములో ఆయన నివాసం చేసేవాడంట. అంటే దేవుని మందసము అనేటువంటి మాటకు అర్థం ఏంటి? యెహోవాయే, యేసే, దేవుడే. అయితే అలాంటి దేవుడిని దావీదు ఏం చేశాడంట? తన యాకోబు యొక్క ఇంటి దగ్గరకు తీసుకొని వద్దాం అనుకున్నాడు. అయితే అందుకొరకు మీరు అందరూ స్తుతించండి అన్నాడు. అయితే ఈ మందసం ఎక్కడుందంట? వేరొక వ్యక్తి దగ్గర ఉంది. ఆ వేరొక వ్యక్తి దగ్గర నుంచి ఈయన తీసుకొని వస్తూ ఉన్నాడు. చదవండి 3వ వచనం, వారు దేవుని మందసము కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అంటే అతని అబీనాదాబు అనేటువంటి ఇంటి దగ్గర దేవుని మందసం ఉంచారు. ఆ మందసాన్ని దావీదు తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకొని వచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే, అది ఆ ఎడ్ల బండి మీద నడుస్తూ ఉన్నప్పుడు అది కొంచెం జారింది.
ఆ చక్రం జారగానే దేవుని మందసము కొంచెం ఇలా పడిపోవడానికి కదిలింది. కలగానే అక్కడ వజ్జ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే పడిపోతుందేమని మందసాన్ని పట్టేసుకున్నాడు. అంటే పట్టుకున్నాడు అంటే ఎవరిని పట్టుకున్నట్టు? దేవుడు ఈ భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి ప్రభుని పట్టుకున్నాడు. పట్టుకోగానే అక్కడికక్కడైనా చచ్చిపోయాడు. అక్కడికక్కడ చచ్చిపోగానే ఇక్కడ ఈ దావీదుకి చాలా భయం పుట్టుకుంది. చూడండి, బైబిల్ అందులో చూపిస్తాను నేను. 6వ వచనం చదవమా. నా కోలి కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు తక్షణమందే మొత్తగా అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ దావీదు ఆ మందసాన్ని దావీదు పురములోని తీసుకురాక ముందు జరిగింది ఇది. చచ్చిపోగానే దావీదుకి వణుకు పుట్టేసింది. బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అక్కడే కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒబేదెదోము అనేటువంటి ఇంట్లోనికి మీరు పెట్టండి, మీ ఇంటి దగ్గర పెట్టండి అని అక్కడ పెట్టేశాడు. అక్కడ పెడితే ఏమైంది అంటే, ఎవరిని పెట్టాడు ఒబేదెదోము అని ఇంట్లోని? ఎవరిని పెట్టాడు? దేవుడి నుంచాడు అక్కడ. దేవుని మందసం అనగా, దేవుని సన్నిధి అనగా దేవుడే, దేవుని మహిమ అనగా దేవుడే, పరిశుద్ధాత్మ అనగా దేవుడే, అభిషేకం అనగా దేవుడే. దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒబేదెదోము అనేటువంటి ఒక ఆయన ఇంట్లో పెట్టేశాడు ఆ దేవుని మందసాన్ని. పెట్టగానే 3 నెలలు ఉంచాడంట. ఆ 3 నెలల్లో ఈ ఒబేదెదోము యొక్క జీవితం ఏమైందని అనుకున్నారు? ఆ ఇశ్రాయేలు దేశములో ఎవ్వరూ ఆశీర్వదించబడిన విధంగా అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంట. దావీదు భయపడిపోయి అదే మందసాన్ని బాబా ఎవరో ఒక ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నాడు. మా యొక్క దావీదు పురంలోనికి ఎందుకు, నేను తయారు చేసినట్టు ఆ మందిరంలోనికి ఎందుకు, ఎవరొకరి ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నాడు. ఆ మందసాన్ని తీసుకొచ్చి ఒబేదెదోము ఇంట్లో పెడితే ఆయన ఏం చేశాడంట? ఉంచుకున్నాడు. దావీదు అడిగినంత వరకు కూడా ఆయన దగ్గర ఉంచుకుంటే ఏమైంది చూడండి, చదవండి 10వ వచనం. యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి అమ్మా ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఏ దావీదైతే మందసము నా దగ్గర తెస్తే భయపడిపోతాను బాబు, ఏదైతే అయిపోద్ది అనుకొని ఇంట్లో పెట్టాడో, ఆ ఇంటిలో ఏది జరుగుతుందో అనే విషయాన్ని ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. అంటే ఈ ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి ఎంత దీవించబడితే ఈ వార్త దావీదు దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? రాజుగారికి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దీవించబడ్డాడు అనే వార్త వెళ్ళిందంట. అది 3 నెలల్లోని అలా వెళ్ళిందంటే ఆ వ్యక్తి ఎంత దీవించబడి ఉంటాడు, అంత దీవించబడ్డాడంట. ఆ వార్త తెలుసుకొని దావీదు ఏం చేశాడంటే పరుగున అమ్మో లేదు ఉంటుందంటదా, దేవుని మందిసము, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుడి సన్నిధి వల్ల దీవించబడుతున్నాం, దేవుని ఆరాధన వల్ల దీవించబడుతున్నాం, దేవుని మహిమ వల్ల దీవించబడుతున్నాం అని చెప్పినప్పుడు అది మనకి కావాలనుకుంటారా వద్దా? ఎందుకు అపొస్తలుల కార్యంలో ఉంది కదా, పేతురు యోహానులు దెయ్యాలు వెలగొడుతూ ఉంటే ఒకడు సోది చెప్పినాడు వచ్చి అంటాడు, అయ్యా నీ దగ్గర ఉన్న ఆత్మ నాకు కూడా కొంచెం ఇవ్వు అంటాడు. డబ్బులు ఇస్తానంటాడు. ఎవరికైనా కక్కుర్తుంటుంది కదా, బాబో దీనివల్ల భలే జీవించబడుతున్నారు అంటే, ఇక్కడ దేవాది దేవుని సన్నిధి అక్కడ ఉండినప్పుడు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుని మహిమ మనలో ఉండి మన ఇంటిలో ఉండినప్పుడు, దేవుని సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని అభిషేకం మన ఇంట్లో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించినప్పుడు, మన మీద ఉండినప్పుడు మనము కూడా అలాగనే దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసాన్ని పెట్టగానే
3 నెలల తిరగకముందే ఆ దేశంలో ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఎవ్వరూ కూడా అంత దీవెనకరంగా లేరంట. ఈ ఓబేదేదోము కుటుంబం దీవించబడిందంట. అప్పుడు బుద్ధి వచ్చి దావీదు ఏం చేశాడు అనుకున్నాం, తీసుకొచ్చాడు. అప్పుడు ఆ పురాణి కిందకి మనం మాట్లాడుకున్నాం కదా, దావీదు అంటున్నాడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అంటున్నాడు. ఎందుకు చెల్లించమంటున్నాడు? దేవుని మందిరాన్ని దావీదు పురంలోనికి తీసుకొని వచ్చాము కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాడు? అమ్మో, నాకు రావాల్సిన దీవెన, నేను చక్కగా పరిపాలించవలసినటువంటి నా ఆశీర్వాదాలు ఓబేదేదోము పట్టుకెళ్ళిపోతున్నాడు అనేటువంటి సందర్భాల్లో తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? వారికి లేవీయులు ఏర్పాటు చేశాడు. ముందు వచనాల్లో చదివినట్లయితే, ముందు వచనాలు చూడండి. మనము మొదటి సమయాల గ్రంథము మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 16వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆ దహన బలులను అర్పించడానికి మనుషులను 30,000 మందిని ఏర్పాటు చేస్తాడు దావీదు. ఇక్కడ సమయాల గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఈ దేవుని మందసాన్ని తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేస్తాడంటే, ముందు వచనంలో సూర్యుల్ని ఏర్పాటు చేసిన అంటాడు దేవుని మందసాన్ని తీసుకురావడానికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమనంటే లేవీయులైనటువంటి వారిని, యాజకులైనటువంటి వారిని, పరిచర్య చేసేటువంటి వారిని, దేవుని మందసము దగ్గర దేవునికి బలి అర్పణగా అర్పింపబడినటువంటి ఆ మనుషులైనటువంటి వారిని దావీదు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. విరిగి నలిగిపోయిన హృదయాలు, కృంగిపోయిన హృదయాలు దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి మనుషులైనటువంటి వారిని దావీదు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసు? వాళ్ళని ఎందుకు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు వాళ్ళే. ఎందుకంటే లేవీయులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు ఎప్పుడు కూడా దేవునితో సమీపముగా ఉంటారు. ఆయన మంచితనాన్ని అంతటినీ కూడా వీరు చూస్తారు. వీళ్ళు ఏమి అడగరు. అమ్మా, దేవునికి సమీపముగా ఉన్న వాళ్ళు ఏది నాకు ఇది కావాలి అది కావాలి అడగరు. ఏం చేస్తారు తెలుసా? దేవుని స్తుతిస్తారు. పరలోకము నుండి దేవునికి సమీపముగా ఉండేటువంటి శరాపులు, దేవునికి పైగా ఉండేటువంటి శరాపులు ఏం చేస్తూ ఉంటే నిరంతరము కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని స్తుతిస్తూనే ఉంటారు. దావీదు కూడా దేవుని మందసాన్ని దావీదు పురములోనికి తీసుకుని వచ్చిన తర్వాత వీరిని ప్రత్యేకంగా ఏర్పరచడానికి గల కారణం ఏంటంటే నిరంతరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. కాబట్టి మన జీవితంలో మనం ఏమై ఉండాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి. 2వ దినవృత్తాంతం గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనము. 2వ దినవృత్తాంతం గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. చదువమ్మా. అమ్మా, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక, అనగా ప్రథమ ఫలముగా మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చాలు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు తెస్సలోనికీయులకు రాసిన ఆ సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 13వ వచనము మధ్య భాగం నుండి, ఇదిగో రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. దేవుని సంఘములో ఆయనకి చాలా సంఘాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారికి ఆ సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది మనుషులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు వారిని ఉద్దేశించి అంటూ ఉన్నాడు, ఇదిగో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మీకు రక్షణను దేవుడు ఇచ్చాడు, మీరు నిత్య జీవానికి వారసులు, మీరు పరలోకానికి వెళ్తారు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను ఏం చేస్తున్నాను తెలుసా? నిరంతరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములను దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు. అయితే ఇక్కడ దేవుని సేవకులైనటువంటి ఈయన తన గొర్రెల విషయమై ఏం చేస్తున్నాడంటే, వారు రక్షణ పొందుతూ ఉంటుండగా అనేక ఆత్మలు దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉంటుండగా వారిని చూసినప్పుడల్లా కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ప్రభువా, ఈ ఆత్మను రక్షించుకున్నారు అయ్యా. ఈయన త్రాగుబోతులా తిరిగేవాడు, వీరిని రక్షించుకున్నారు. ఈయన తిట్టుబోతులా తిరిగేవాడు, వీరిని రక్షించుకున్నారు. ఈయన బూతులు ఆడేవారు, వీరిని రక్షించుకున్నారు. ఈయన కొట్లాడేవాడు, రక్షించుకున్నారు. ఇదిగో వీడి నరహంతకుడు, వీరిని రక్షించుకున్నారు. నీకు వందనాలయ్యా అని చెబుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి వారంటే, ఎవరికైనా మేలు జరిగితే వాళ్ళకి ఎందుకు మేలు జరిగిందా అని చూస్తారా లేదా? చూస్తారు. వీడు ఎందుకు ఇలాగా దీవించబడుతున్నాడు అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. మంచి ఇల్లు కట్టామనుకో, నీ కళ్ళన్నీ కూడా ఆ ఇంటి వైపే ఉంటాయి. అవునా? మంచి ఒక విలువైన బంగారం వేసుకున్నాం అనుకో మెడలో, వారి నోటి మాటలన్నీ కూడా వాటి వైపే ఉంటాయి. ఒక మనిషి బాగుపడితే మనుషులు ఎలాంటి వారు? చూడలేని రకం అసూయ. కానీ ఇక్కడ దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మనిషి బాగుపడ్డాడు అనగానే ఈయన చేసే పని ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మీ జీవితాల్లో కూడా మీ వాళ్ళు ఎవరైనా బాగుపడినప్పుడు, మీ వాళ్ళ జీవితాలు స్థిరపరచబడినప్పుడు, అవి కట్టబడినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు, వారు మారు మనసు పొందినప్పుడు, నిత్య జీవానికి వారసులుగా చేయబడినప్పుడు మీరేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ మనం ఏమంటాం? ఆడికి ఎందుకు రక్షణ? అన్నోళ్ళు ఉన్నారా లేదా? అలాంటి వాడికి కూడా రక్షణ ఇచ్చేస్తారా? ఎవరికి కావాలి రక్షణ? పాపులకా పరిశుద్ధులకా? పాపులకే. కానీ మనుషులు ఎలాంటి వారంటే, నీవు ఏ స్థితిలో నుంచి వచ్చావో నువ్వు మర్చిపోతావు. నిన్ను రక్షించిన దేవుడు ఏం చేస్తున్నాడు? మిగిలిన వారిని కూడా రక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళు రక్షణ అనుభవానికి వస్తున్నప్పుడు నీకేమవుతుంది? అసూయ. వారి జీవితాలు బాగుపడుతున్నప్పుడు నీకు అసూయ, నీ కళ్ళు మంట, నీ కడుపు మంట. ఎందుకని? నీవు ఎక్కడ పడ్డావో ఆ స్థితి నుంచి ఆయన లేపాడు. మిగిలిన వారు కూడా ఏ స్థితిలో పడ్డారో ఆ స్థితి నుంచి ఆయన లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వారిని దర్శించినప్పుడు, వారి పాపాలు ఒప్పుకొని వారిని విడిచిపెట్టినప్పుడు, వారి రక్షణ పొందినప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటే, వారిని బట్టి దేవునికి 2 చేతులు పెట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక చివరి మాట చూపించి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. విత్తువానికి విత్తనములను, తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనములు దయచేసి విస్తరింపజేశాడు. చాలు. 11వ వచనం. ఇంటి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుటకు మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. చాలు. ఇక్కడ ముందు మాట నేను చదువుతున్నాను. 10వ మాట. విత్తువానికి విత్తనములు, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. అంటే ఎలా దీవిస్తున్నాడు తెలుసా? విత్తువానికి విత్తనములు అంటే సామెత ప్రకారంగా చెప్తూ ఉన్నాడు, ఉపమానం ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని దీవిస్తున్నాను అని చెప్పడానికి ఏమంటున్నాడు తెలుసా? మీ దగ్గర తినాలంటే ఆహారం మనకి ఎలా దొరుకుతుంది? విత్తనాలు వేయాలి.
విత్తనాలు వేస్తే అది ఎదుగుతుంది, దాని నుంచి పంట వస్తుందని మనం తినాలి. అందులో శ్రేష్టమైన విత్తనాలు ఉంచుకొని తిరిగి మరలా భూమిలో మరలా వేయాలి కదా. దేవుడు అలాగే మనల్ని ఏం చేస్తున్నాడు అంటున్నాడంటే, పూర్ణ ఔదార్యముతో మనలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంట? ఇదిగో విత్తువానికి విత్తనములను నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మీరు పొలానికి విత్తనాలు వేసి అదే తీసుకుంటున్నారా? ఎలా సంపాదించుకుంటున్నారు? ఇప్పుడు ఆహారాన్ని కొనుక్కుంటున్నారా? విత్తనాలు వేసి మీరే పండించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది? మనం కొనుక్కుంటున్నాం. అంటే అప్పుడున్నటువంటి వారిని గురించి ఏమని చెప్పాడంటే, వారు విత్తనాలు వేసి పండించుకొని తినాలి, దీవించబడాలి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం తినాలి అంటే ఏం చేయాలి? డబ్బులతో వాటిని కొనుక్కోవాలి. డబ్బులు రావాలంటే ఏం చేయాలి? విత్తనం అనేటువంటి మాటకు అర్థం ఏంటయ్యా అంటే, మనకి ఇప్పటి కాలంలో మనం కష్టపడి పని చేసుకోవడానికి ఈ రోజున చేతి నిండా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఆ కష్టపడడానికి నీకున్నటువంటి ఆరోగ్యమే ఆ విత్తనం. తెలుసా మీకు? విత్తువానికి విత్తనములు ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఈ రోజున నీవు బయటికి వెళ్ళి రోజంతా కష్టపడి ఇంటికి వస్తున్నావు చూసావా, అదే దేవుడు ఇచ్చినటువంటి విత్తనము, సీడ్. అది వెళ్తేనే కదా నీకు ఆ విత్తనాలు వెళ్తేనే కదా తిరిగి పంట వస్తుంది నెల అయిన తర్వాత నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఏమన్నాడంటే, విత్తువానికి విత్తనములను ఆహారమును దయచేయి. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యములు గలవారగినట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. చాలు. తర్వాత, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీరు మీకు దేవుడు విత్తనాలు ఇస్తున్నాడు అంటే మీకు దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. మీరు పని చేసుకుంటూ ఉన్నారు, వస్తున్నారు, మీరు బలాభివృద్ధి పొంది దీవించబడుతున్నారు. దానిని బట్టి దేవుని సేవకుడు ఏం చేస్తాడంట? దేవుని సేవకుడు దేవుని స్తుతిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇంకొకలాంటి వాళ్ళు ఉంటారా? గొర్రె బాగుపడితే చూడలేనటువంటి ఉంటారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. నువ్వు ఒక మంచి బంగ్లా కొనుక్కున్నావు అనుకో, ఒక మంచి కారు కొనుక్కున్నావు అనుకో, ఒక మంచి ఇల్లు కొనుక్కున్నావు అనుకో, పెద్ద పొలాన్ని కొనుక్కున్నావు అనుకో, కొనుక్కుంటే చూడలేనటువంటి మనుషులైనటువంటి వారు కూడా ఉంటారు. గొర్రెలు దీవించబడితే చూడలేనటువంటి మనుషులు కూడా. అయితే ఈ యొక్క దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారు దినదినము దేవుడు వారికి విత్తనాలు ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, కష్టపడి పని చేసుకోవడానికి ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. వారిని చూసినప్పుడల్లా ఈయన, ప్రభా వీరిని దీవించారు, వందనాలయ్యా అని చెప్తా ఉన్నాడంట. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు దేవుడి దగ్గర నుంచి మేలును పొందితే నువ్వు చెల్లించు. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారు మేలు పొందుకున్నారు అన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? అయ్యా వారు మంచి మేలు పొందుకున్నారు, వారు బాగా దీవించారయ్యా, మీకు వందనాలయ్యా అని చెప్పాలి. ఎందుకంటే అలాగ చెప్పకపోతే ఏమవుతుంది? దేవునికి నీకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు నిన్ను చూసినప్పుడల్లా, అయ్యో నేను మీకు విత్తనాలు ఇచ్చాను, విత్తుకున్నారు, బలాన్ని ఇచ్చాను, బలాన్ని బట్టి వారు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, కానీ నన్ను మర్చిపోయారు. ఆయనకి అది జ్ఞాపకం వస్తుంది. అయితే ఏమన్నారు? చివరి మాట ముగించేస్తాను, చదవమ్మా. 12 ఏలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా పరిచర్య అనేది ఎలా విస్తరించబడుతుందంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుని పరిచర్య విస్తరించబడుతుందంట. దేవునికి ఏముండాలి? సంఘంలో కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటిని మనుషులతో చెప్పుకోకుండా ఉండకూడదు. వారితో చెప్పుకోవడానికి భయపడడానికి మనం ఎప్పుడు కూడా వెనదీయకూడదు. చెప్పాలి, దేవుడు నన్ను ఇలా మార్చాడు, దేవుడు నన్ను ఇలా స్థిరపరిచాడు, నా భర్త జీవితాన్ని ఇలా మార్చాడు, నా బిడ్డల బ్రతికి ఇలా స్థిరపరిచాడు, నన్ను బొక్క త్రోవల్లో ఉన్న నన్ను ఇలా మార్చాడు అని మనము చెప్పుకోవడం వల్ల ఆయనతో మనము సమాధాన పడుతున్నాము. ఆయన మనకి విత్తనాలు ఇస్తున్నాడు, మనకు బలాన్ని ఇస్తున్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దానికి బదులుగా మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూనే వారమే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎలాంటి వాళ్ళమంటే, ఇప్పుడు
చెప్పారు కదా, సాక్ష్యాలు చెప్పుకున్నారు కదా. చెప్పిన వాళ్ళ గురించి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఏ తప్పు ఉందా అని పట్టుకునే రకం మనం. ఎలా అంటారు మనం? అవునా కదా? వాళ్ళంతా దర్జాగా నిలబడి మీకు చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? అడు ఇలాగన్నాడా, ఇది ఇలాగన్నాడు అంటారు. మనం ఆ రకం. దేవుడు ఏమంటున్నాడు? నీకు చేసిన మేలుని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నిన్ను బహు ఐశ్వర్యము చేత, ఆశీర్వాదము చేత దేవుడు తృప్తిపరుస్తాడు. దావీదు భయపడిపోయాడు. అమ్మో, ఉండలేను నేను, ఆయన తీసుకుని వచ్చిన తర్వాత నేను ఆయన స్తుతించకుండా ఉండలేను, ఆయన కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేను. అప్పటికప్పుడే పెట్టేశాడు. వేల సంఖ్యలో యాజకులైనటువంటి వారు, లేవీలైనటువంటి వారిని పెట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనతో మనం సమాధాన పడాలి. ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమే ఆయన సన్నిధిలో బ్రతికే వారమై ఉండాలి. ఆమేన్.